హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో బరువు తగ్గడానికి, ఇంకా పోషకాలు అధికంగా లభించే పచ్చి బఠానీతో ఇలా బ్రేక్‌ఫాస్ట్‌కి బన్స్ చేసి పెట్టండి. చాలా చాలా బావుంటాయి. ఈ బన్ ఒక్కటి తినేసరికే మనకి టమ్మీ ఫుల్ అయిపోతుందండి. అండ్ ఇది చేయడం కూడా చాలా ఈజీ. సో, లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ బన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనైతే కంప్లీట్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. పచ్చి బఠానీ బన్స్ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ వరకు పచ్చి బఠానీ వేసుకోండి. వీటిని నేను ముందు రోజు రాత్రే ఒలిచిపెట్టుకున్నాను. సో, అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది పని చేసుకోవటం. ఇప్పుడు వీటిని ఒక 2, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బఠానీ వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, ఒక ఇంచి అల్లం, పొట్టు తీసేసిన 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి 2, 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని పల్స్ మీద బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో బఠానీ తీసుకున్న కప్‌తోనే 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ, అలాగే పెరుగుని కాస్త బీట్ చేసుకొని 1 కప్ వరకు పెరుగు వేసుకోండి. ఇప్పుడు మరొకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ తీసుకున్న కప్‌తోనే 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈసారి మెత్తటి ఫైన్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా వేరొక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేశాక, ఒక పెద్ద ఉల్లిపాయని చాప్ చేసి వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ పచ్చి వాసన పోయి, ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని, మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆవాలు చిటపటలాడడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ తాలింపంతా కూడా బ్యాటర్‌లో వేసేసి కలిపేయండి. పిండిని ఎప్పుడూ కూడా సింగిల్ డైరెక్షన్‌లోనే కలపాలండి. అప్పుడైతేనే మనకి బన్స్ ఫ్లఫీగా వస్తాయి. ఎలా పడితే అలా కలిపితే ఇందులో ఫామ్ అయిన ఎయిర్ అంతా పోయి గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్, చిటికెడంత ఇంగువ వేసుకొని మళ్ళీ కలపండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి కలుపుకోండి. చూడండి మనకైతే బ్యాటర్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు బన్స్ ప్రిపేర్ చేయడానికి తాలింపు వేసుకునే చిన్న మూకిడి గానీ, లేకపోతే ఇలాంటి చిన్న మూకిడులుంటే దాన్ని తీసుకొని 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ కాగిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్‌ని 3-4 గరిటెల వరకు వేసుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి 3-4 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. చూడండి మనకి కాలిన తర్వాత బన్ అయితే ఇలా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని వేరొక సైడ్‌కి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి సేమ్ 3-4 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. మూత పెట్టకుండా రోస్ట్ చేశారంటే సరిగ్గా కుక్ అవ్వదండి. సో, అందుకే మూత ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు 2 వైపులా కాలిన తర్వాత బన్‌ని బయటికి తీసి ప్లేట్‌లో వేసుకోవడమే. చూడండి బన్స్ అయితే ఎంత సాఫ్ట్‌గా, ఫ్లఫీగా ఉన్నాయో. మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకీ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.